దేవుడి గురించి మీకు కొన్ని మంచి మాటలు చెప్తాను, వినండి. ఈరోజు ప్రపంచంలో సుమారుగా 850 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? సుమారుగా ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు. అర్థమవుతుందా? మరి ఈ 850 కోట్ల మంది అందరూ 850 కోట్ల మందిలో అందరూ ఎక్కువ శాతం మంచివారా చెడ్డవారా? ఏమండి, నేను చెప్పేది మీకు బాగా అర్థం కావాలా. 850 కోట్ల మంది ఉన్నారు. ఈ 850 కోట్ల మందిలో సుమారుగా అందరూ ఎలాంటి వారంటే అందరూ చెడ్డవారే. చెడు ఎక్కువ శాతం ఉంది, కానీ మంచి తక్కువ శాతం ఉంది. నిజమే కదా? చెప్పండి. అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, నిజాలు ఎక్కువ ఆడేవాళ్ళు ఉన్నారా? చెప్పాలి. ప్రభాత్ పక్కన అడుగుదాం. అబద్ధాలు ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారా, నిజాలు ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారా? ఓకే, అంటే అప్పటికేమని? మంచోళ్ళు ఎక్కువ, చెడ్డోళ్ళు ఎక్కువ. చెడ్డోళ్ళు ఎక్కువ, మంచోళ్ళు తక్కువ. బళ్ళో నువ్వు టీచర్కి పోతున్నావు, బళ్ళో పిల్లలందరూ ఎక్కువ అబద్ధాలు ఆడతారా, ఎక్కువ నిజాలు చెప్తారా? చిన్న పిల్లలు మొదలుకొని ఏమండి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు అబద్ధాలలో ఎక్స్పర్ట్స్. అంటే అబద్ధాలే కాదు, దేన్ని తీసుకున్నా కూడా ఈ సమాజంలో ఎక్కడ తీసుకున్నా కూడా, ఎక్కడ చూసుకున్నా కూడా చెడు ఎక్కువ కనపడుతూ ఉంది. మరి దేవుని వాళ్ళరా, ఇంత చెడు కనపడుతున్నప్పుడు దేవుడు ఏం చేయాలి? చెడు కనపడింది అనుకో పిల్లల్లో, ఏం చేస్తారండి? మాస్టర్ ఏం చేస్తాడమ్మా? ఒక అబద్ధం ఆడాడు, మీ స్కూల్లో మాస్టర్కి అబద్ధం ఆడాడు అబ్బాయి అని తెలియగానే మాస్టర్ ఏం చేస్తాడు? బెత్తం తీసుకొని ఉతుకుతాడా? ఉతకడా? కొడతాడు కదా. అలాగే ఎక్కడైనా సరే ఒక దొంగతనం జరిగింది, వెంటనే పోలీస్ అధికారి ఏం చేస్తాడు? తెలుసుకొని ఆ దొంగను ఏం చేస్తాడమ్మా? నాన్న, బుజ్జి కన్నా, చిట్టి కన్నా, అప్పల కన్నా, ఇదిగో అప్పలు తిన్నాయనని చెప్పి అప్పలు పెట్టామన్నా పంపిస్తాడా? అయ్యగారిని, దొంగతనం చేసిన అయ్యగారిని ఏం చేస్తాడమ్మా? మామూలుగా ఉండదు కొట్టుడు. నిజమే కదా? ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నేను. ఒక దొంగతనం విషయంలో, లేకపోతే ఒక హత్య విషయంలో దొరికిన వాళ్ళని ఎలా కొడతారంటే పోలీసులు, డిగ్రీస్ అని ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని ఉంటాయి. దేవుని వర్లరా, ఆ డిగ్రీస్ అంటే కొట్టడంలో ఒక్కొక్క రకం కొట్టుడు ఉంటుంది. ఒక రకం కొట్టుడు మీకు చెప్తా, అంటే ఒక డిగ్రీ మీకు చెప్తా. ఏమండి, ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఉంది కదా, ఒక బల్ల మీద ఇట్ట పెట్టి ఒక ప్లేట్ దీని మీద పెట్టి బిగించేస్తారు. బిగించేటప్పుడే సగం ప్రాణం పోతుంది వాడికి. అలా బిగించిన తర్వాత గుండు సూదులు ఉంటాయి తెలుసా? గుండు సూదులు గోరులో పెట్టి సుత్తి తీసుకొని అలా కొడతా ఉంటాడు. అది లోపలికి పోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది నొప్పి? నొప్పి ఎలా ఉంటుంది? నేను దాంట్లో చూపించిన అనుకో, మీరు చూసిన వాళ్ళు చూసినట్టుగా ఉండరు. ఆ కుర్చీలలో గడగడ 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 గడ బదురుతారు. ఎందుకంటే అలా ఉంటుంది. అది గోరులో సూది పెట్టి కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది? చెబుతుంటేనే మనకు ఎక్కడో గుచ్చుకున్నట్టు ఉండదు. గోరులో గుండు సూది పెట్టి అలా సుత్తితో కొడితే ఈడికి వస్తుంది. అది చెప్పరా ఎడబెట్టినావు బంగారు అంటాడు. చెప్పరా ఎందుకు చేసినావు దొంగతనం అంటాడు. అలా అలా ఒక్కొక్క మాటకు సమాధానం లేకపోతే కొంచెం కొంచెం లోపలికి వస్తూ ఉంటుంది. అలా దొంగతనం చేసిన దానికి అలా గుండు సూదులని 4 గోర్లలో పెట్టి కొడతారండి. ఇది మీకు అర్థమైతే శిక్ష, తప్పు చేసినందుకు శిక్ష. అలాగే ఇంకొక శిక్ష ఏంటంటే, ఈ మీసాలు ఉన్నాయి చూసినావా, 4 మీసాలు పెనేసి పట్టకడత లాగేస్తారండి. ఎలా ఉంటుంది? మనిషిని రివర్స్ చేసి కాళ్ళు పైకి తల కిందికి పెట్టి కాళ్ళు పగల కొడతారండి.
అరికాళ్ళు ఉంటాయి కదా, కింద అరికాళ్ళు, అవి పైకి తల కిందికి తీసుకొచ్చి పట 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 లాఠీ కత్తితో కొడితే కాళ్ళంతా కూడా తెల్ల కాళ్ళు ఏమైతాయి, ఎర్రగా అయిపోతాయి. ఏమంటే అరికాళ్ళు ఎలా ఉంటాయి? అరికాళ్ళు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండే అరికాళ్ళు ఏమైతాయి, ఎర్రగా పోతాయి. అలా కొడతారు. ఏమండి ఇప్పుడు అతడు నడచగలరా? నడచలేడు. మోకాళ్ళు పగలు కొట్టుంటాడు, అరికాళ్ళు పగలు కొట్టేసి ఉంటారు, మొత్తం ఒళ్ళంతా కొట్టేసి ఉంటారండి దొంగతనం చేసినందుకు. ఒక హత్య కేసులో ఇరుక్కున్నందుకు ఇలా శిక్షలు అనేటివి ఉంటాయి. దొంగతనం చేసిన వెంటనే పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి కొడుతున్నారా లేదా చెప్పండి నాకు మీరు సమాధానం. కొట్టడంలే. దొంగతనం చేసినాడని తెలియగానే, ఏమండి ఒక తప్పుడు పని చేసినాడని తెలియగానే ఈ సమాజంలో ఉన్నటువంటి సైనికులు కానీ, రక్షక భటులు కానీ, పోలీసు అధికారులు కానీ ఏమండి పట్టకపోయి పగలు కొడుతుంటే కాళ్ళు చేతులు, మరి అబద్ధం ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, ఇంకా తప్పుడు పనులు చేస్తున్నాం. వాడు బాగుపడితే ఈంటోడు తట్టుకోలేడు, ఈంటోడు బాగుపడితే ఆ ఇంటోడు తట్టుకోలేడు. వాడి మీద చాడీలు, ఈడి మీద చాడీలు. వాడు పైకి రాకుండా ఈడు ఏమండి దాన్ని ఏమంటారు, కుయుక్తులు. ఆడేదైనా పైకి వస్తున్నాడు అనుకో, ఇంక వీడు తట్టుకోలేడు. ఆడు ఎమ్మెల్యే కాకూడదు, ఏం చేయాలా? వాడు దొంగ అని చెప్పాలా, వాడు మోసగాడని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటున్నారు, బురద చల్లుకుంటున్నారు. షర్మిల గారు అన్న గురించి ఓ అని చెప్తాంది. ఎందుకు? నేను పైకి రావాలా. చంద్రబాబు జగన్ గురించి ఏం చెప్తాడు? జగన్ దొంగ అంటున్నాడు, జగన్ మోసగాడు. ఎందుకు? నేను మంచోడిని. అంటే ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటున్నారు, దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దేవుని పిల్లలరా, ఎవరు మంచోళ్ళు భూమి మీద అంటే ఎవరు మంచోళ్ళు కాదు. అంటే ఒకరు బాగుపడకూడదు, నేనే బాగుపడాలా, నా కుటుంబమే బాగుండాలా, మిగతా వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలా. అంటే మనుషులు మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? చెడిపోయి ఉన్నాయా, బాగుండాయా? చెడిపోయినాయి. అందరూ మనసులు చెడిపోయాయి, అందరూ హృదయాలు చెడిపోయాయి. వాస్తవంగా దేవుని దృష్టిలో ఏమండి కనపడితే నేరస్తుడు. ఇప్పుడు వీడు దొంగతనం చేశాడు కనుక, వీడు కనపడ్డాడు కనుక పట్టుకొని పోయి దేవుని పిల్లరా చట్టం శిక్షించింది. బాగా వినాలి. కనపడ్డాడు గనక, అంటే దొంగతనం చేసినట్టు కనపడ్డాడు గనక, వ్యభిచారం చేసినట్టు కనపడ్డాడు గనక, మోసం చేసినట్టు కనపడ్డాడు గనక వీళ్ళను శిక్షించావు. కనపడకుండా ఎంతమంది ఉన్నారు? కనపడని దొంగలు ఎంతమంది ఉన్నారు? ఏమండి మనసులో పగలబెట్టుకున్నోళ్ళు లేరా? వీడిని తగలబెట్టాలని చెప్పి పగలబెట్టుకున్నోళ్ళు లేరా? ఏమండి వాడిని ఎడదిరిగి సర్వనాశనం చేయాలని మనసులో పగబెట్టుకున్నోళ్ళు లేరా? కుళ్ళు పెట్టుకున్నోళ్ళు లేరా? కుతంత్రాలు పెట్టుకున్నోళ్ళు లేరా? మరి వీళ్ళందరూ చట్టానికి కనపడకపోవచ్చేమో కానీ, చట్టానికి పోలీసు వాళ్ళు కనపడకపోవచ్చు కానీ దేవునికి కనపడడం లేదా? ఎవడు ఎలా అంటాడో, వాడు మనసు ఎలా అంటుందో కనపడడం లేదా? కనపడతా ఉంది. కనపడగానే దొంగతనం చేసినట్టు పట్టకపోయి పోలీసు వాళ్ళు పగలు కొడుతున్నారే కాళ్ళు చేతులు. మరి దేవుడు ఎందుకు కనపడుతున్నా సైలెంట్గా ఉండడం? మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళని వదిలిపెడుతున్నాడా? వదిలిపెడుతున్నాడు. దొంగతనం చేసిన వాళ్ళని వదిలిపెడుతున్నాడా? వదిలిపెడుతున్నాడు. కుళ్ళు కుతంత్రాలు చేసేవాళ్ళని వదిలిపెడుతున్నాడు. ఏమండి తప్పు జరిగిన వెంటనే పోలీసులు శిక్షిస్తున్నారు, దేవుడు శిక్షిస్తున్నాడు చెప్పండి. అబద్ధం ఆడిన వెంటనే పట్ పట్ అని కొడుతున్నాడు చంపకేసి దేవుడు. ఏం విజయన్న కొడుతున్నాడా? కొట్టడం లేదే. ఎందుకు కొట్టడం లేదు? అందుకే జనాలకు దేవుడు అంటే ఏమైపోయింది? చులకనైపోయింది. నిజమేనా? పోరా బాగా చెప్పినావు దేవుడి గురించి. ఒరే అబద్ధాలు ఆడుతురా, దేవుడు కొడతాడు. వాళ్ళు కొట్టినాడులే. నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నా తెలుసా? ఆట పాట ఆడుతూనే ఉండా. నన్ను ఇంతవరకు ఏం కొట్టలేదే. పొర బాగా చెప్పినావు దేవుడు ఉన్నాడంట, ఈయన ఏదో చెప్తున్నాడంట, మేము వచ్చేనాలంట. ఏమండి అనడం లేదా? మనల్ని హేళనగా చూడడం లేదా? మనల్ని హేళనగా మాట్లాడడం లేదా? మాట్లాడుతున్నారు. మరి మనం కూడా ఎందుకు దేవుడా, ఎందుకు అసలు వీళ్ళు ఇలా ఉన్నా కూడా నువ్వు గమ్మనున్నావని మనం కూడా అడిగేదానికి అవకాశం ఉంది. చాలామంది అడుగుతున్నారు, ఎందుకు దేవుడు గమ్మనున్నాడు, ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు? వాళ్ళు అంత బాగున్నారే,
వాళ్ళు అంత చక్కగా ఉన్నారే, వాళ్ళంత బాగున్నా కూడా, మేము మంచిగా ఉన్నా కూడా వాళ్ళని చూస్తే కాపాడుతున్నాడు, వాళ్ళని చూస్తే రక్షిస్తున్నాడు. మేము చూస్తే ఏంది, మేము బాగున్నా వాళ్ళకంటే బాగలేం. మేము అబద్ధాలాడం, మేము మోసం చేయం, మేము భక్తిగా ఉంటాం, మేము అంతగా ఉన్నా కూడా వాళ్ళే బాగుండారు కానీ మేము బాగలేమే. ఏంది ఏంటిదని ఆలోచించేవాడు ఉండడా? ఇప్పుడు చాలామంది క్రైస్తవులు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, పోనైనా బాగా చెప్పినావు, ఆడు చూడు పక్కింటోడు ఎట్టున్నాడు, నేను రోజు పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రికి ప్రార్థన, ఒకరినొక మాట అన్ను, ఒకరు జోలి పోను, మా పరిస్థితులు చూడు ఎట్టుండాయో, తినేదానికి తిండి గడలేదు సరిగ్గా, కట్టుకునేదానికి సరిగ్గా బట్టలేదు, నీతిగా బ్రతుకుతున్నందుకు మాకు చూడు ఎలా ఉందో, నీతి తప్పి బ్రతుకుతున్నందుకు వాళ్ళు చూడు ఎలా ఉన్నారో. వాళ్ళకు పట్టుచీరలు, ఏమండి ఆస్తులు, అంతస్తులు, ఏంది మోసగాళ్లకు, వీళ్ళందరికీ చూడు వాళ్ళు ఎంత బాగున్నారో, మేము చూడు ఎందుకు ఇలా ఉన్నాం అని అడుగుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లరా, ఒక మాట చెప్తానేనండి, దేవుణ్ణి మనం ఎంతో గౌరవంగా, భక్తిగా, ఆయనకు మర్యాదిస్తూ, గౌరవిస్తూ మనం వెళుతూ ఉంటాం. ఎవరు? మనం అందరం. దేవుడు అంటే భయపడతాం. అమ్మో ఆయన చాలా గొప్పవాడండి, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు అండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ కొందరు దేవుణ్ణి ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటారు. దేవుడా పోరా బాగా చెప్పినావు, దేవుడు యాండాడరా దేవుడు అనేవాళ్ళు లేరా? తర్వాత దేవుణ్ణి అవహేళనగా మాట్లాడేవాళ్ళు లేరా? వాడు అంట దేవుడు అంట, యేసుప్రభు అంట, వాడు ఎవరు? యేసుప్రభుని ఏమంటున్నారు? వాడనేవాళ్ళు లేరా? దేవుణ్ణి వాడు వీడు అనేవాళ్ళు లేరా? అవహేళనగా మాట్లాడేవాళ్ళు లేరా? ఎందుకు లేరండి? ఓర్రి దేవుడా పాట లేదా? ఓర్రి దేవుడా, ఓర్రి దేవుడా పాట లేదా? ఎందుకు లేదు? పాట ఉంది. సరే పాట అక్కన పెట్టండి, బైబిల్లో ఏమన్నా ఉందా? దేవుణ్ణి ఒరే గిరే అన్నట్టు బైబిల్లో ఏమన్నా ఉందా? దేవుడు ఏమన్నా రాయించాడు. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి, ముగిస్తాను ఇక. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 11:19 త్వరగా చదవాలి, పెద్దోళ్ళు లేడా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చెను, ఇదిగో వీడు ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నారు తెలుసా? వీడు వాడు అంటున్నారు. ఏమ్మో వీడా ఎవరిని? పోలీసు వాళ్ళకి అడిపోయి వీడు వాడను, ఏమరా పోలీసు పట్టుకొని ఏం చేస్తాడు? మా చెప్పలు బయటకు వచ్చేటట్టు కొడతాడు. నిజమేనా? ఏమరా పోలీసు గాను, ఏం విజయనా అంటావా? పోయి ఏ బాబు మీరు ఎవరు అంటారా? ఎవరు ప్రమోద్ అంటావా? పోలీసు జగన్ కాడికి పోయానండి, ఏం పోయాను, నాలుగు ఉంటుంది నీ నోట్లో. మళ్ళా ఇప్పుడు ఎవరో రాయితో కొట్టినాడు, ఎతుకుతున్నారండి. రాత్రి ఎవరో రాయేసినాడు ఆయన ముఖం మీద, పాట తగిలిందాడ, గాలిస్తున్నారు పట్టుకోవాలని. ఎందుకు? వాడు కొట్టింది ఎంత దెబ్బే, వాడికి ఎన్ని దెబ్బలు ఉంటాయి తెలుసా? పగిలిపోతాయి. ఆడవాడ ఎతుకుతున్నారు, వెంటాడుతున్నారు. సీఎం ఆయన మీద రాయబడింది. సీఎం గొప్పడా, పిఎం గొప్పడా, పైవాడు గొప్పడా? చెప్పాలి మీరు నాకు సమాధానం. సీఎం పిఎం గొప్పడా, ప్రభు గొప్పడా? మరి ఆయన రాళ్లతో కొట్టినారు బాబు, తెలుసా మీకు? ఏంది జగన్కు ఒక్క రవ్వ దెబ్బే ఒక 4 కుట్లు పడినాయంట. యేసు ప్రభుని ఎలా కొట్టారు బాబు? ఒళ్ళంతా చీలిపోయింది. ఎవరైనా సామాన్యుడా? ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త, దేవాది దేవుడు, ఆయన మాటకు సముద్రం ఆగన్నాడు. సముద్రం అంతే సైలెంట్. ఎవరు? సముద్రం సైలెంట్. వైలెంట్. సముద్రం ఉప్పొంగిపోతోంది. అలలు ఎక్కడ చచ్చిపోతామని చెప్పి భయపడి, ప్రభువా అలలు చూడు ప్రభువా, మమ్మల్ని చంపేటట్టుండాయి ప్రభువా, సముద్రంలో చచ్చిపోయేటట్టున్నాం ప్రభువా, తుఫాన్ ఎక్కువ అయిపోయింది. యేసు ప్రభు వచ్చాడు, స్టాప్ అన్నాడంతే. స్టాప్. సముద్రాన్ని ఎలా అన్నాడంతే, సైలెంట్. ఎవరు? సముద్రం సైలెంట్. సముద్రం ఎంత పెద్దది? ఎంత పెద్ద సముద్రం సైలెంట్ అండి. మిక్కిలి నిమ్మళం. అంతటి గొప్పవాడైన
ఆయనకి ఎవరండి సాటి? యేసుక్రీస్తు వరకు సాటి ఎవరండి? సృష్టికర్త అయిన దేవుడండి ఆయన. అలాంటి ఆయన్ను రాళ్లతో ఎన్ని దెబ్బలు కొట్టారు, కొరడాలతో ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఎంగిలి తీసుకొని తుపు తుపు తుపని ముఖం మీద చూసేస్తున్నాడు తెలుసా మీకు? ఈడు ముఖం ఈడు రక్షిస్తాడంట అందరినీ, ఈడు రక్షిస్తాడంట అందరినీ. దేవుని పిల్ల రక్షిస్తాడంటే వీళ్ళు ఏమనుకున్నారంటే బావిలో దూకుతూనే రక్షించాలి వీళ్ళను. అర్థమైందే? లేకపోతే వీళ్ళకి డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వాలా, ఆస్తులు లేకపోతే ఆస్తులు ఇవ్వాలా, అంతస్తులు లేకపోతే అంతస్తులు ఇవ్వాలా. అది వీళ్ళకి తెలిసిన రక్షణ. జ్వరం వచ్చే పోగొట్టాల. జ్వరం వచ్చే పోగొట్టడానికి డాక్టర్ లేడా? ఆయనకు ఒక 100-200 ఇస్తే ఇంజెక్షన్ వేస్తాడు, జ్వరం పోతుంది. అనాల్సినో ఏంది నైనా మాత్రం అది పారాసెటమాల్ ఇంజెక్షన్ ఒకటి వేసుకుంటే జ్వరం పోతుంది. దానికి యేసు ప్రభు రావాలన్నా నీకు? జ్వరం వచ్చింది నాకు జగన్న పిలిచండి, జ్వరం బాగొడతాడను నీ మొహం బాగలు కొడతాడు వచ్చి. జ్వరం బాగొట్టడానికి జగన్ రావాలన్నా చెప్పండి? ఈరోజు తలనొప్పి వచ్చిందంటే ఎవరు రావాలా? జ్వరం వచ్చిందంటే ఎవరు రావాలా? యేసు ప్రభు రావాలి. ఏడించి రావాలి విజయన్న? ఏడించి రావాలా? యేసు ప్రభు అన్నాడు పరలోకంలో ఉన్నాడు. ఏది విజయవాడ నుంచి రమ్మను జగన్న. జ్వరం వచ్చింది అయ్యా నాన్న జగన్న వెలపెచ్చండి అయ్యా అని దానికి ముసిల్ది. ఏమంటాడు జగన్? అసలు వింటాడా? పట్టించుకుంటాడా? జ్వరం వచ్చిందానికి కాదు ఆయన్ని పిలిచాల్సిందే. ఏ 50 కోట్లో ఏ 100 కోట్లో అవుతుందేమో దేనికి? ఆ వైద్యానికి. చావు బతుకుల మధ్య ఉన్నావు. ఆ స్థితిలో ఎవరి దగ్గరికి పోవాలా? జగన్ దగ్గరికి పోయినా ఒక విధి విధానాలు ఉంటాయి. అంటే ఒక పెద్ద విషయం ఏదన్నా మనకు సంభవిస్తే, ఒక పెద్ద ప్రమాదం సంభవిస్తే అప్పుడు జగన్ దగ్గరికి పోయినామంటే ఒక ఇది ఉంటుంది. ఏమండి, ఒక అబ్బాయికి మోకం ఇంతలావు అయిపోయిందండి, బొరకలు పడిపోయినాయండి, ఇంతలావు చర్మం, మోకం ఇంతలావు అయిపోయి బొక్కలు పడిపోయి చావు బతుకుల మధ్య ఉంటే అప్పుడు ఆ తల్లి, అయ్యా ఎక్కడికి పోయినా నా బిడ్డకు బాగోలేదయ్యా, కొన్ని కోట్ల రూపాయలు అవుతుందంట వైద్యం, అయ్యా అయ్యా సీఎం గారు జగన్ అంటా ఉంటే అప్పుడు జగను ఇటు పిలిచండి ఆమెనని చెప్పి సుమారుగా 10 కోట్లు అవుతుందంట ఆ వైద్యానికి. అప్పుడు ఇచ్చినాడు. ఏమండి నాకు జ్వరం వచ్చిందయ్యా అయ్యా అయ్యా సూది లేదయ్యా 10 రూపాయలు ఇంటయ్యా అనింది అనుకో, జగన్ కడిగిపోయి పట్టించుకుంటాడా? ఏది పట్టించుకుంటాడు ఆయన? 10 కోట్లు పట్టించుకుంటాడు, 10 రూపాయలు పట్టించుకుంటాడా? ఆయన దగ్గరికి పోయి తెలికే ఎలాంటి దడగల? ఇది మీకు అర్థమైతే దేవాది దేవుని దగ్గరికి పోయి తెలికి ఎంత దడగల? చచ్చిపోతే మరో బ్రతుకుంది, చచ్చిపోతే మరో బ్రతుకుంది. మీరంతా రైతులు. ఏమండి, గొర్రెకి మెడకాయ కొయ్యగానే ప్రాణం పోతుంది, చెట్టుకున్న కాయను కొయ్యగానే చచ్చిపోతుంది. ఆ కాయను తినేస్తాం, దాంట్లో విత్తనాలు కూడా చచ్చిపోయింటాయి. ఆ చచ్చిపోయిన విత్తనాలను అలా భూమిలో వేయండి, మరలా 4 రోజులకి ఏమవుతాయి? తిరిగి మరలా బ్రతుకుతాయి లేదా? అంటే చచ్చిన విత్తనం తిరిగి బ్రతికిందా లేదా చెప్పండి? మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, మీరు వేసే విత్తనాలు ఏ విత్తనాలు తెలుసా? భూమిలో చచ్చిపోయిన విత్తనాలను వేస్తున్నారు. తిరిగి మళ్ళీ 4 రోజులకి ఏమవుతున్నాయి? బ్రతుకుతున్నాయి కదా. దేవుని పిల్లలారా, చచ్చిన గింజకు బ్రతుకుంటే మీకు కూడా చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు ఎలా బ్రతికితే మీరు బ్రతుకుతారంటే శాశ్వతంగా అదో ఆ యేసు ప్రభులాగా బ్రతకండి, ఆ యేసు ప్రభులాగా బ్రతకండి అని చెప్పి యేసు ప్రభుని ఈ భూమి మీదకి పంపించి ఎలా బ్రతకాలో మనకు చూపించాడు. ఆయన్ని చూసి నేర్చుకోమని నేర్పిస్తున్నాడు. ఆయన ఎలా బ్రతికాడు తెలుసా? నువ్వు కొట్టినా తలదించుకున్నాడు, నువ్వు తిట్టినా తలదించుకున్నాడు. అంటే ఒక వ్యక్తి తెలియక ఏదన్నా చేసినా తెలిసి నువ్వేం చేయాలంటే సర్దుకోకపోతే ఏదో ఒక రోజు వాడు మారతాడు, ఏదో ఒక రోజు వాడు తెలుసుకుంటాడు అని చెప్పి ఏం చేసినాడు? ఆయన రాళ్లతో కొడుతున్నా తలదించుకున్నాడు. ఏమండి, కొరడాలతో కొడుతున్నా తలదించుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరు క్షమించండి అంటే ఏదో ఒక రోజు వాడు మారతాడని దీర్ఘశాంతం చూపించాడు. నీ బిడ్డ తప్పు చేశాడు, చంపేస్తావు వెంటనే? నీ బిడ్డ తాగుతున్నాడు, చంపుతావు వెంటనే? నీ బిడ్డ అబద్ధం అన్నాడు, చంపుతావు వెంటనే? లేదు నేను అబద్ధాలు ఆడకూడదురా అని చెప్పి వాడికి ఏం చేస్తాం? మనం నేర్పించుకుంటూ ఉంటాం. నేర్పించుకుంటూ వాడికి ఆ మాట చెప్తూ ఈ మాట చెప్తూ వాడు బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మీకు అర్థమైతే దేవుణ్ణి కూడా ఒరే తరే అని మాట్లాడుతున్నారు. వీడు తాగుడుపోతాడు, వీడు తిరుగుపోతాడు అంటున్నా కూడా ఎవరిని ఒరే? దేవుణ్ణి ఒరే? ఓర్రి దేవుడా,
ఏదో చెప్పినాను మధ్యాహ్నం మీకు, దేవుడా విన్నారు? ఇది ఏమంటారు దేవుణ్ణి? యారో విన్నాను, ఇది విన్నారా మీరు? ప్రభావతక్క మీరు విన్నారా? దేవుడా ప్రభావత. ఇప్పుడు ప్రభావతక్క అంటే ఎలా ఉంటుంది? ఓ ప్రభావత అన్నామనుకో, ఎటకారం కదా ఇది. అప్పుడు నువ్వు వందనాలు నాయన అంటావా? ఆడుండేది తీసుకుంటావా? ఏమ్రా ఏంది మాటలేంది? ఏంది ఆ ఎటకారపు మాటలేంది అనవా? ఇప్పుడు దేవుణ్ణి ఏమంటున్నారు? దేవుడా. ఏం చేయాలి ఇప్పుడు దేవుడు? గోడలు తీసుకొట్టద్దు, ఉతికారేద్దు. బోడుగుండోడా అన్నారు ఎలీషాను. ఆయన గుండు కొట్టించుకుంటే ఆయన్ని బోడుగుండోడా అంటానే ఎలీషా కోపం వచ్చి ఎలుగుబంటులు వచ్చి వీళ్ళని తినును కాక అన్నాడు. అంతే. ఎలుగుబంటులు యాడ్ నుంచి వచ్చినాయి, అడవుల్లో నుంచి వచ్చి చీల్చేసినాయి పిల్లలందరినీ. ఇట్లా చిన్నపిల్లలు కొంతమంది అంటే అల్లరి ముఖాలు ఉంటారు కదా, ఎగతాలు చేసేవాళ్ళు. కొందరికి ఏదైనా పాపం కొంచెం ఏదైనా మోకంలో కానీ ఒళ్ళలో కానీ కొంచెం వంకరలు ఉంటాయి. ఆ వంకరలను బట్టి వీళ్ళు కొంతమంది ఎగతాలు చేస్తూ ఉంటారు వాళ్ళను. సొట్టముత్తోడు లేకపోతే ఏదో ఒకటి పేర్లు ఉంటాయి వాళ్ళకు, కొన్ని అడ్డ పేర్లు కూడా పెడతారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒళ్ళులో ఉన్న కొన్ని లోపాలను బట్టి. అలా బోడుగుండోరా అన్నారు ఎవరు? పిల్లలు. బోడుగుండోడు వచ్చినట్రా అనగానే ఆయన కోపం వచ్చి ఎలుగుబంట్లు వచ్చి వీళ్ళని తినును కాక అన్నాడు. చీల్చేను కాక అనగానే ఎలుగుబంట్లు చీల్చేసినాయి. ఏమండి, ఈరోజు దేవుణ్ణి ఎగతాళిగా మాట్లాడుతుంటే ఆయన ఏం చేయకుండా ఎందుకు గమ్మనున్నాడో తెలుసా? ఆయన్ని ఏమి చేయకుండా ఎంత ఎగతాళి చేస్తున్నా, ఆయన్ని అవలేగా మాట్లాడుతున్నా, ఆయన్ని అవహేళనగా చూపిస్తున్నా. మధ్యాహ్నం చెప్పాను మన చర్చిలో, మీకు గుర్తుందో లేదో, చాలామందికి మధ్యాహ్నమే ఈ మాట చెప్పాను. అంటే దేవుడు చేతగాని వాడిగా, దేవుడు ఏమి చేయలేని వాడిగా చూపించడం, దేవుణ్ణి అవహేళనగా చూపించడం, దేవుణ్ణి అవహేళనగా మాట్లాడడం. అయినా దేవుడు గమ్మన ఉన్నాడు చూస్తా. ఎందుకు చూస్తున్నాడు? దేనికి కారణం? ఒక చిత్రంలో తన భర్తను కొంతమంది రౌడీలు వచ్చి కొట్టి, కొంతమంది కత్తితో పొడి చేసి వెళ్ళిపోతే, ఆడు చావు బతుకుల మధ్య ఉంటే ఆవిడొచ్చి తన భర్తను హాస్పిటల్ తీసుకొని పోవాల, ఎందుకంటే చావు బతుకుల మధ్య ఉన్నాడు కనుక. కానీ ఆమె ఏం చేస్తుంది? అక్కడికి వచ్చి ఆడ గుడి ఉంటుంది, గుడిలోకి పోయి ఏం చేస్తుంది? పాట ఎత్తుకుంటుంది. రా దిగిరా, నువ్వు ఉన్నావా, నువ్వు లేవా. ఇప్పుడు చేయాల్సింది ఏం పని? ఆమె అర్జెంటుగా 108కి ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్ తీసుకొని పోవాలి. ఆ గుడిలోకి పోయి ఎగరటమైంది, ఎగురుతూ ఉంటుంది. డమా డమా అని కొడుతుంది. ఏంటి గంటలో కొట్టేది? ఇంకా ఆయనకు ఈయనకు దగ్గర చూపించేది, ముందరకు చూపించేది, దగ్గర చూపించేది, ముందరకు చూపించేది. ఏంది కెమెరా? ఇటు నిలబడుకొని చూస్తూ ఉంటుంది. ఎవరు తిట్టు? దేవుడు తిట్టు. బుస్ 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 బుస్. ఆ దేవుడు చూసే ముందుకి వెనక్కి చూపిస్తూ ఉంటారు, కానీ ఆ దేవుడు రాడు. రావా రావా, నువ్వు బొమ్మవా, నువ్వు ఎవరివి, నువ్వు బొమ్మవా, రావా రావా అని పోయి ఒక తమానికి దమాన్ని కొట్టుకుంటుంది. ఆ రక్తం అంతా గారిపోతుంది. మరలా రాడు, మరలా రావా అని పోయి ఇంకొక స్తంభానికి దమాన్ని కొట్టుకుంటుంది. మరలా గారిపోతూ ఉంటుంది రక్తం. ఏమండి, ఆడ తల కొట్టుకోమని చెప్పినాడా? ఆడికి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పినాడా? మీరు చెప్పండి. ఈ స్తంభానికి కొట్టుకుంటారు, రక్తం అంతా గారిపోతూ ఉంటుంది. ఈ స్తంభానికి కొట్టుకుంటారు, రక్తం ఓడికి ఆల్రెడీ గారిపోయింటుంది. అంతా ఓడికి అంతా గారిపోయింటుంది, ఈమెకి గారిపోతూ ఉంటుంది. 4 స్తంభాలు కొట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఎందుకు? రక్తం అంతా పోయి ఓడి మీద దమాన పడిపోతుంది. చూసి ఇంక రాడా ఎంచేపటికి ఇంక పోయి రావా అని పోయి దమాన పడుతుంది. అప్పుడండి డమ ఉరుములు మెరుపులు. అప్పుడు ఏమిటి? అప్పుడు దేవుడు అప్పుడు కొట్టుకుంటాయి గళ ఏంది గంటలో. అప్పుడు వస్తాడు ఆయన. వచ్చి ఏం చేయాలి చెప్పు? ఆయన వస్తాను ఏం చేయాలా? వాళ్ళిద్దరిని కాపాడాలి లేదా? ఆడ కాపాడు, ఆయన ఎగురుతూ ఉంటాడు. ఇట్లా ఏయ్ బస్సు ఈ పక్కకి ఆ పక్క తిప్పుతూ ఉంటాడు. ఈడ ఎగరల్లా వాళ్ళు కాపాడాలనా? మీరు చెప్పండి. ఈ గంటలు డగ ఉరుములు మెరుపులు వచ్చి ఉంటాయి, కానీ వాళ్ళు కాబట్టి వీళ్ళకి టెన్షను. ఈయనేంది వచ్చి కాపాడకుండా ఎగురుతున్నాడు. వాళ్ళు ఎగిరి పడిపోయింది ఆమె. ఈయన వచ్చి ఎగిరితే ఆమెను కాపాడేవాడు. అర్థమవుతుంది మీకు? అంటే జనాలు ఏమనుకోవాలి ఇప్పుడు? జనాలు దేవుణ్ణి ఏమనుకోవాలా?
ఈయన చూడు, ఈయన ఎగురుతున్నాడు కాపాడకుండా. అంటే దేవుణ్ణి ఎలా చూపిస్తుంది సమాజం? చేతగానోడు మాదిర. అర్థమైందా? మీకు ఇంకో విషయం చెప్పానా? ఒక యాడ్ వస్తుంది, ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటే అప్పుడు భార్య భర్తలు ఆలోచించుకుంటారు, ఏమే మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఏ సిమెంట్ వాడాలి, మనం ఏ సిమెంట్ వాడితే మన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అంటే అప్పుడు దేవుడు వస్తాడు, వచ్చి నాయన నాగార్జున సిమెంట్ కొని కట్టు నాయన అంటాడు. చూసావా? అంటే ఇప్పుడు ఏ సిమెంట్ కొనమన్నాడు? నాగార్జున సిమెంట్ కొన్నాయన, నాగార్జున సినిమా చూడైనా, చిరంజీవి సినిమా చూడైనా. అంటే దేవుడు ఎన్ని చెప్తాడా? దేవుడు ఇలాంటివి కూడా చెప్తాడా? అంటే దేవుణ్ణి ఏ స్థితికి తీసుకొచ్చినాడు చెప్పు? అయినా గమ్మనున్నాడండి పాపం. ఆయన జరిగేదంతా చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు గమ్మనున్నాడు తెలుసా? చేతగానోడే కాదు. ఆయన అనుకుంటే సముద్రం ఆగిపోయింది, ఆగు అంటేనే సముద్రం ఆగిపోయింది. ఆయన చూస్తేనంట భూమినంట, ఆయన చూస్తేనంట, కీర్తన 104లో ఉంటుందండి, 35లో అనుకుంటాను, కీర్తన 104, 32లో అనుకుంటాను. ఆయన చూస్తేనంట భూమి వణుకుతుందంట, ఆకాశం అంట ఏమండి అదురుతుందంట. ఈ సృష్టి అంట ఆయన మాట వినగానే సైలెంట్, కరిగిపోతుందంట, పర్వతములు అదిరిపోతాయంట. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుడు చాలా గొప్పోడండి. ఆయన శక్తిమంతుడు, ఆయన చాలా శక్తిమంతుడు. అంత గొప్ప దేవుణ్ణి అంత హీనంగా చూపిస్తున్నాయి. ఎందుకు గమ్మునున్నాడు తెలుసా యేసుక్రీస్తు వారు? కేవలం కారణం ఒకటే అండి, దేవుని సంకల్పం నేను నెరవేర్చాలి. యేసుప్రభుని అంత హీనంగా చూస్తున్నా, అంత హీనంగా మాట్లాడుతున్నా, అంత అవలేగా చేస్తూ నేను దేవుని మాట చెప్తున్నాను, ఏదో ఊర్లో అనుకుంటాను, దేవుని సంగతులు చెప్తున్నాను, మంచి మాటలు చెప్తున్నాను. దేవుని పిల్లలారా, నలుగురు కూర్చుంటే అన్ని బూతులే అండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆమెట్ట, ఈమెట్ట, వాడెట్ట, ఈమెట్ట, అన్నీ చెడ్డ మాటలే. ఆ టీ బంకులు కాడ కూర్చుంటారు, ఏమేమి మాట్లాడుకుంటారు, అన్నీ చెడ్డ మాటలే. నేను కొన్ని మంచి మాటలు చెప్తా ఉంటే నలుగురు వచ్చి ఏమిడు మత ప్రచారం చేస్తున్నావు అన్నాడు. మతమా? మతం ఏం చెప్పడం లేదన్నాను. మరి ఇదేంది యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు మతం అని ఆడుందయ్యా? కృష్ణుడి గురించి చెప్తే మత ప్రచారం అంటావు నువ్వు? ఈశ్వరుడు గురించి మత ప్రచారం అంటావు నువ్వు? ఏమండి, ఎవరి గురించి అయినా సరే ఒక దేవుడు అని మీరు పెట్టుకున్నారు కదా, ఆ దేవుడు గురించి ఇప్పుడు నాకు వచ్చి ఈశ్వరుడు గురించి, అంటే హైందవుల దేవుడైన ఈశ్వరుడు, హైందవుల దేవుడైన కృష్ణుడు గురించి 4 మంచి మాటలు నాకు చెప్తే నేను మత ప్రచారం అంటానా? మంచి మాట అంటానా? ఎవరు మంచి మాట చెప్పినా అది మంచి మాటే. మంచి మాటలు చెప్తున్నప్పుడు మతం అంటామంటే ఏంది? కొడతాం ఎక్కడ ఎక్కువ మాట్లాడినామంటే ఏంది? కట్టెలు తీసుకున్నారు నా మీద కొట్టేదానికి ఏంది? మంచి మాటలు చెప్తుంటే. అదే నేను వాడికి బూతు మాటలు చెప్తుంటే, బూతు మమ్మల్ని చూపిస్తూ ఉంటే, ఏమండి తాగుదాం రారా అన్నాను, తిరుగుదాం రారా అన్నాను, నన్ను కూడా తాగుదాం రా అన్నారు, తిరుగుదాం రా అన్నారు. తాగేదానికి పోయినా, తిరిగేదానికి పోయినా, వాడిని కొట్టడానికి పోయినా, ఈయన్ని కొట్టడానికి పోయినా, కొట్టినా, తిరిగినా, తాగినా, ఇష్టం వచ్చినట్టు బ్రతికినా, ఒక్కడు అడగలే నన్ను. ఒక్కడైనా వచ్చి ఏరా ఇది తప్పుడు మార్గం కదా, ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా తిరుగుతున్నావు, ఎందుకురా వాడిని కొడుతున్నావు, ఎందుకురా ఈయన్ని కొడుతున్నావు, ఎందుకురా రౌడీగా ఉంటున్నావు, ఎందుకురా గూండాగా ఉంటున్నావు, ఒక్కడు అడగలండి నన్ను. దేవుని గురించి చెప్తా ఉంటే నలుగురు వచ్చి నన్ను కట్టెలు తీసుకునేదాన్ని కొడతామని. వీళ్ళని ఎట్టగొట్టాలి చెప్పు దేవుడు? అమ్మను ఉన్నాడు. మంచి అంటే ఎవడికి నచ్చదండి, మంచి చెప్తామంటే ఎవడికి నచ్చదు. అయినా కూడా ఏంది దేవుడు గమ్మను ఉన్నాడు, ఎందుకు చూస్తూ గమ్మను ఉన్నాడంటే ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే చెప్పమంటారా? ఆయన యొక్క దీర్ఘశాంతం ఎందుకంటే అంతటను అందరును మారు మనసు పొందవాలని ఇచ్చించున్నాడు. దీర్ఘశాంతం ఎందుకంటే ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలని ఓపికతో క్షమిస్తూ ఓర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఓర్చుకుంటున్నాడంటే ప్రతి మనిషి మారాలి, ప్రతి మనిషి దేవుని మార్గంలో నడుచుకోవాలి. సరే, ఒక తల్లి బిడ్డ కోసం ఎలా ఎదురు చూస్తుందో, వాడు మారతాడు, నా బిడ్డ మారతాడు, నా బిడ్డ మారతాడు, నా బిడ్డ మారతాడని ఎన్నిసార్లు ఎదురు చూస్తుందో దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూపు అంటే ఆడు మారాలని ఆ ఎదురు చూపును ఎదుటోళ్ళంతా ఏమనుకుంటున్నారంటే చేతగానితనంగా భావిస్తున్నారు.
ఆయన చంపలేక కాదు, చేతగానోడేం కాదు, ఈయన చంపలేక కాదు. కాకపోతే వాడు మారాల. 60 ఏళ్ళ ఆయుష్, 70 ఏళ్ళ ఆయుష్, 80 ఏళ్ళ ఆయుష్ ఎందుకు ఇచ్చినాడు? ఆయుష్ ఆయన ఇస్తే వచ్చింది, ఆరోగ్యం ఆయన ఇస్తే వచ్చేది. ఆకుకూరల్లో ఆరోగ్యం, ఏదో ఆ ఇత్తనాల్లో ఆరోగ్యం. ఈ మధ్య అంతా గడ్డి తింటున్నారు అందరూ. పొలాల్లోకి పోయి ఎద్దులు తినాల్సిన గడ్డులు, ఆవులు తినాల్సిన గడ్డులు ఎవరు తింటున్నారమ్మా? మనుషులు తింటున్నారు. గడ్డి వీళ్ళే తింటున్నారు. తౌడు ఉంటుంది చూసా, తౌడు కలుపుకొని నీళ్ళే తాగుతున్నారు, కుడితి తాగినట్టు తాగుతున్నారు. ఆ ఎద్దులు పశువులు మేతకు పోయించిన తర్వాత సాయంత్రం కానీ ఉదయం కానీ తౌడేసి ఏమండి కలిపి పెడతారు. నిజమేనమ్మా? ఆ తౌడు ఎవరు తినాలి? ఎద్దులు పశువులు తినాలి. ఈరోజు మనుషులు తినే పరిస్థితి వచ్చింది. తౌడు గడ్డి అవి తినాలి, మనుషులు తినాలంటున్నారు. ఎందుకు? ఆరోగ్యంగా ఉంటారంట గడ్డి తింటే. నిజమేనా? అంటే నువ్వు ఏ చెత్త పనులు చేసి గడ్డి తిన్నా బాగుంటావా? ఏ చెత్త చెదారం పనులని చేసి ఆ చెత్త అంతా తింటే నువ్వు బాగుంటావా? ఎద్దులకు చెత్త భయమ్మా, చెత్త తింటుంది. అది చెత్త తిన్నా దానికి ఆరోగ్యమే. ఈరోజు అది చెత్త తిన్నే ఆరోగ్యంగా ఉండదని చెప్పి ఈ మధ్యన సత్యనారాయణ, కాదరు, బోదరు, బేదరు, బూదరు వీళ్ళంతా వచ్చి ఏం చెప్తున్నారు? ఈ చెత్త మీరు తినండి అంటున్నారు. ఈ చెత్త అంతా వీళ్ళు తింటున్నారు. చెత్త తిన్నంత మాత్రాన నీకు ఆరోగ్యం ఉంటుంది అనుకుంటున్నావు? ఆరోగ్యము ఆయుష్ ఆయన దగ్గర ఉండదయ్యా. ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన మాటలు నువ్వు పాఠాలుగా నేర్చుకొని పవిత్రుడిగా పరిశుద్ధుడిగా మారితే ఆరోగ్యం ఆయుష్. నీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎందుకు ఇచ్చినాడు దేవుడు? అవకాశం నీకు ఆయుష్ మారడానికి. ఏం మారడానికి? మతం కూలం కాదు, మనసు మార్చుకునే దానికి, మంచిగా బ్రతకడానికి ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఈరోజు దేవుని పిల్లలారా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దీన్ని పాడు చేసుకుంటున్నారు. ఎక్కడ వీళ్ళు పాతాళం వెళ్ళిపోతారో, నా పిల్లలు పాతాళం వెళ్ళిపోతే నేను దేవుడు తట్టుకోలేడండి. ఏమంటే బిడ్డ చచ్చిపోతే తల్లిదండ్రులు తట్టుకుంటారా? తల్లిదండ్రులు ఇంకా చచ్చిపోతే నా బిడ్డ నాకు తలకూరు పెట్టుకోవాలనుకుంటారు. నిజమే కదా? ఎవరికి తలకూరు పెట్టాలో చెప్పండి? బిడ్డలు తల్లిదండ్రులకు తలకూరు పెడితే సంతోషం. బిడ్డలకే తలకూరు పెట్టే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది అక్క? బాగుంటుందా? అది ఎంత దారుణం! అసలు వినేదానికి కూడా ఎంత ఇబ్బందిగా ఉంది అది. ఏమండి ఇలాంటివి జరిగినాయి? ఎక్కడన్నా జరిగినాయండి? బిడ్డకు కొరువు పెట్టే తల్లిదండ్రులు చూసినారు మీరు? ఎంత బాధపడతారు తెలుసా? వాళ్ళు ఎంత తనకలాడిపోతారు తెలుసా? ఎంత ఇబ్బంది పడతారు తెలుసా? ఈరోజు ఆ పరిస్థితి ఎవరికి వస్తుంది తెలుసా? నిజమైన తండ్రి అయిన దేవునికి వస్తుంది. వింటున్నారు మీరు? మీకు అర్థమవుతుందే? బిడ్డలు చచ్చిపోతే వీళ్ళు దేవుని పిల్లలు కదా, భూమి మీద ఉన్న వాళ్ళంతా వీళ్ళ ఆయుష్ అయిపోయి 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 100 ఏళ్ళకో చచ్చిపోతే ఎక్కడికి పోతారు? వీళ్ళంతా చచ్చిపోతారు. యాడికి పోతారు? ఏమండి మా అత్తోళ్ళు ఈరోజు కోడూరు నుంచి ఇక్కడికి వచ్చారు. మరలా ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు? మీరు కోడూరు పోతారు. ఎక్కడి నుంచి వచ్చినారో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతున్నారు కదా, యాడికి పోతారు అక్క? యాడికి ఇట్టంటే బస్ స్టాండ్లు అంట, ఎర్ర బస్సులు అంట, అన్ని ఎర్ర బస్సులు అంట. ఏ బస్సు ఎక్కినా మా ఊరికి పోతుందని ఎక్కేచ్చారంట కొంతమంది. అట్టగా పోతారు. యాడికమ్మా? ఎక్కడికి పోతారు? అబ్బా ఏం చేసినారనో మరి, ఏం సాధించినారని. ఏ మనిషి అయినా యేసులా బ్రతికాడా? ఎవడు చూసినా మహేష్, ఎన్టీ రామారావు కటింగులు చూడు, వాడు ప్యాంటు చూడు మొత్తం చిరిగిపోయింది. అది చూడు మా చెప్పలనే కానీ లేరా వాళ్ళకి చూపించిన ప్యాంటు మొత్తం ప్యాంటు చూడు. నువ్వు వాడు ప్యాంటు చూడు, వీడు చిన్న పిల్లలండి, వీళ్ళు మొత్తం చిన్న పిల్లకాయలు. మా చెప్పలు కనపడుతున్నాయి చూడు. ఇంక 2 రోజులు పోతే అన్నీ కనపడతాయి. ఇంక అన్నిటికీ బొక్కలే, మా చెప్పలకే బొక్కలు. వెనక పక్క ఒకడు పిర్రలు కనిపిస్తున్నాయి, వెనక పక్క కూడా బొక్కలు, తొడలకు బొక్కలు, మోకాళ్ళకు బొక్కలు, కింద బొక్కలు. ఇంక 2 రోజులు పోతే ముందర కూడా బొక్కలు వేసుకొని ఏమండి సొక్కాయికి బొక్కలు, ప్యాంటుకు బొక్కలు, మొత్తం బొక్కలే. మొత్తం వాడు తిరుగుతూ ఉండరు. ఇప్పుడు వీళ్ళకు ఈ డిజైన్కు కారణం ఎవరు? ఒకడు ఎంటికలు చూస్తే వీడు ఎవరు జంతువేమో అడవిలోంచి వచ్చినాడు అనుకున్నా నేను. నిజం, జంతువు ఉన్నట్టే ఉన్నాడు, మనిషి ఉన్నట్లేడు. ఏంటి ఇట్ట పెట్టుకున్నాడండి. ఒక జంతువుకు ఉంటుంది అది. ఇట్లా ఉంది కటింగ్. కోతన్నా బాగుండదత్తా, కోతన్నా అంత బాగుంది. వీడు కోతి కంటే దరిద్రంగా ఉన్నాడు.
ఈ పక్క కొట్టినాడు, ఏమండి మొత్తం ఇదంతా కొట్టేసి ఒక బిళ్ళ మాదిరి పెట్టినాడట. ఈడొకడు పెట్టినాడు, ఇది ఇది ఘటం మేసం తీసినాడు, ఘటం తీసినాడు, ఒకడు పెట్టినాడు రొంతట. వాడు ఎట్టున్నాడంటే వాడు అంత అసహ్యంగా ఉన్నాడు. వీళ్ళకి ఎవరు మార్గము? మహేషు. ఏసు అయితే అలా ఉంటారా? వీళ్ళకి ఏసు మార్గంగా ఉండకూడదు. ఎవరు మార్గం? మహేష్ మార్గం, ఎన్టీ రామారావు మార్గం, ఏమండి ఆ సినిమాల్లో ఉండేవాళ్ళు మార్గం. ఏడ బాగుపడుతున్నారండి పిల్లలు బాగుపడుతున్నారు చెప్పండి? సమాజంలో ఎవరు బాగుపడుతున్నారు చెప్పండి? ఈ ఆడపిల్లలు అలాగే ఉన్నారు, మగపిల్లలు అలాగే ఉన్నారు, మొత్తం అంతా ఎలా ఉన్నారు? చెడిపోయింది సమాజం అంతా, సమాజం చెడిపోయింది. దేవుని పిల్లలారా, వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారో కూడా తెలియదండి వీళ్ళకు. ఎక్కడికి పోతారో తెలీదు. అక్క అంటుంది దేవుడి కాడికి పోవాలంటే దేవునిలో బ్రతకాల. ఏమండి, ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు నేను, కుక్కకు పుట్టింది కుక్కలా బతుకుతూ ఉంది, నక్కకు పుట్టింది నక్కలా బతుకుతూ ఉంది, పక్షికి పుట్టింది పక్షిలా బతుకుతూ ఉంది, పశువుకు పుట్టింది పశువులో బతుకుతున్నప్పుడు దేవునికి పుట్టిన పిల్లలు కూడా దేవునిలో బ్రతకాలి కదా. దేవునిలో ఎవరున్నారు చెప్పండి నాకు? ఆ దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీస్. ఇప్పుడు ఇంజనీర్ అన్నాం, ఇంజనీర్ అంటే ఇంజనీర్కి ఉన్నటువంటి క్వాలిటీస్ ఉండాలి. ఎంబీబీఎస్ డాక్టర్, ఎంబీబీఎస్కి ఉన్నటువంటి క్వాలిటీస్ ఉండాలి, అప్పుడే డాక్టర్, అప్పుడే ఇంజనీర్. ఏమండి, దేవుడిగా మారాలంటే దేవుడికి ఉన్న క్వాలిటీస్, ఆ మంచితనం, ఆ గుణగణాలు ఉండాలన్నమాట. ఆ గుణగణాలు లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేము. దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి దేవుళ్ళ మారాలి. దైవంలో యేసుక్రీస్తు వారు మనిషిగా పుట్టిన దేవుడిగా మారాడు. అలా మారిన వాళ్ళు పౌలు గారు చాలామంది మారిపోయారు, మనసు మార్చుకున్నారు, మంచిగా బ్రతికారు, మరో లోకానికి, పరలోకానికి, స్వర్గానికి చేరుకున్నారు. ఈరోజు స్వర్గానికి ఎవరు వెళ్తున్నారు? కాలేజీకి పోయిన వాళ్ళందరూ పాస్ అవుతారా అక్క? కాలేజీకి పోయిన వాళ్ళందరూ పాస్ అవుతున్నారా? ఎవరో కొందరు పాస్ అవుతారు, మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఫెయిలే. ఇది మీకు అర్థమైతే భూమి మీద అవకాశాన్ని, ఆయుష్ను అవకాశంగా ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యాన్ని అవకాశంగా ఇచ్చాడు. దీని ద్వారా మనం చక్కబెట్టుకోవాల్సినట్టు చక్కబెట్టుకోవాలి. అవకాశం వచ్చింది, ఈరోజు పని చేసి 1000 రూపాయలు సంపాదించుకునే దానికి అవకాశం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకుంటాం, 1000 రూపాయలు సంపాదించుకుంటాం. అలాగే పరిశుద్ధుడుగా మారడానికి దేవుడు ఆయుష్ని ఇచ్చినాడు, ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఎవరు ఉపయోగించుకుంటున్నారు చెప్పండి? ఎవడు ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించుకోకపోతే వీళ్ళందరూ ఏమవుతారు తెలుసా? నరకానికి పోతారక్క. దాన్ని ఏమన్నారు తెలుసా? మరణము అన్నాడు. మరణం అంటే భూమి మీద మరణాన్ని మరణం అనడంలో ఎవరు అంటే మీకు తెలియక చావు అంటున్నారు, కానీ ఇది చావు కాదు. ఈ భూమి మీద నుంచి దాటుకోవడం అంటే ఇంకొక లోకానికి దాటుకుంటాం. మరణం అంటే ఏంటంటే నరకము. గుర్తుపెట్టుకోండి, మరణం అంటే నరకం. ముగిచ్చేస్తాను ఈ మాటతో. మరణం అంటే ఏంటి చెప్పండి? నరకం. నరకం అంటే మరణం అంటే నరకం. ఈ నరకం అంటే ఏంటంటే, ఈ మరణం అంటే ఏంటంటే, మరణానికి అర్థం ఏంటంటే ఎడబాటు. చెప్పండి, మరణం అంటే ఏంది? ఎడబాటు. అంటే ఇక దూరం అయిపోయాడు, దాన్ని ఏమంటాం? మరణం అంటాం. దూరం అయిపోయేదాన్ని మరణం అంటాం. ఇక ఎప్పటికీ మనకు దక్కది ఇంకది, దాన్ని మరణము అంటాం. ఇక మనకు దక్కని దాన్ని ఏమంటాం అంటే మరణము అంటాం. ఆ మరణం పొందకూడదు ఎవరు, అది దేవుని మనస్సు. శ్యామ్ ఉన్నాడు ఇక్కడ, నా కొడుకు. వాడికి 2.5 సంవత్సరం అప్పుడు రెండు కళ్ళు ఏమండి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కళ్ళు కనబడకుండా పోయాయి. ఎవరికి? శ్యామ్కు. ఇక్కడనే ఉన్నాడు నా చిన్న కొడుకుడు. ఏమండి 2.5 సంవత్సరం అప్పుడు వాడికి జరిగినటువంటి యథార్థ సంఘటన. కళ్ళు పోయాయని చెప్పి మేమేం చేసామంటే, ఏమండి కడపలో చూపించుకున్నాం, కడపలో మా వల్ల కాలేదు. తిరుపతికి పోయాం, అక్కడంతా డబ్బులు పోగొట్టుకున్నాం. చివరికి రాయివేలూరు పోయాం. అక్కడ 2 రోజులు టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, అయ్యా నీ బిడ్డకు చూపు వచ్చేదానికి అవకాశం లేదన్నాడు. సార్ అంత మాట అన్నద్దు సార్. ఎక్కడన్నా సార్, ఏదో కన్ను నా బిడ్డకు పెట్టాలి సార్. ఎక్కడ కన్ను దొరకపోతే నా కన్ను తీసిపెట్టి సార్, ఎందుకంటే నా బిడ్డది వాడిది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ సార్. నా బిడ్డకు నా కన్ను తీసిపెట్టేయండి సార్. నా కన్ను లేకపోయినా పర్వాలేదు సార్, నా బిడ్డకు మాత్రం కళ్ళు ఉండాలి సార్. నా బిడ్డకు ఉండాలి సార్, వాడు బాగుండాలి సార్. షడ్రక్ నాయన, కళ్ళు పెట్టే అవకాశం ఉంటే మా దగ్గర ఐ బ్యాంక్ ఉంది, మేము తీసుకొచ్చి కళ్ళు పెట్టగలం. దానికి అవకాశం లేదన్నాడు. తర్వాత 2 రోజులకు వాడికి ఏమైపోయిందో తెలిసి ఆరోగ్యం రాను ఏమండి వాడు మనిషి క్షీణించిపోతున్నాడు. నవరంధ్రాల్లోంచి రక్తం వచ్చేస్తూ ఉంది.
చెమట బదులు రక్తం గారిపోతుంది, వాడికి చీమలు మలుతున్నాయి. అలాంటి స్థితికి వచ్చేసాడు. అనారోగ్య పరిస్థితి. నాకున్నదంతా ఖర్చు పెట్టేశాను, నాకున్నదంతా పోగొట్టుకునేసాను. చివరికి మా ఇంట్లోంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక బాడిగిళ్ళు తీసుకున్నాను. చివరికి ఆ బాడిగిళ్ళు కూడా దొరకకపోతే ఏమండి ఒక చెట్టు కింద ఉండే పరిస్థితి వచ్చేసింది. నాకున్నదంతా ఒడికి పెట్టేశాను. దేవుని పిల్లరా, తినేదానికి లేకుండా వచ్చింది. 10 చపాతీలు 10 రోజులు తినేవాళ్ళం మేము హాస్పిటల్లో. నా బిడ్డ బతకాల, నా బిడ్డ బతకాల సార్. మీ కాళ్ళు పట్టుకుంటాం సార్, నా బిడ్డ బతకాలి సార్. సార్ నీ కాళ్ళు పెట్టుకుంటాం సార్, నా బిడ్డ బతకాలి సార్. సార్ 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 భంగపడేవాడిని. నా బిడ్డ బతకాలా, నా బిడ్డ బతకాలా, నా బిడ్డ బతకాలా, నా బిడ్డ బతకాలా. ఏమండి నాకు వాడికి ఉన్నటువంటి బంధం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2.5 సంవత్సరం బంధం పోగొట్టుకోలేక, మీకు అర్థం కావాలి ఈ విషయం. 2.5 సంవత్సరం బంధం పోగొట్టుకోలేక, సార్ నా బిడ్డను కాపాడండి సార్, నాకు ఉన్నదంతా పోయినా పర్వాలేదు, నా కళ్ళు పోయినా పర్వాలేదు, నా కిడ్నీలు పోయినా పర్వాలేదు సార్, నా బిడ్డకి ఇచ్చేసి వాడిని బతికించండి సార్. అంటే 2.5 సంవత్సర బంధాన్ని నేను పోగొట్టుకోలేకపోతే దేవుడికి మనకున్న బంధం 2.5 సంవత్సరమా? ఈ లోకానికి రాకముందు ఆడి నుంచి వచ్చినావు నువ్వు, ఆడి నుంచి వచ్చినావు, అక్కడ ఉన్నావు నువ్వు, కొన్ని సంవత్సరాలు ఉన్నావు ఆయన దగ్గర, కొన్ని కోట్ల సంవత్సరాలు. ఆ బంధం పోగొట్టుకోగలమా? ఆ బంధం పోగొట్టుకోగలమా? నా బిడ్డ బతకాల, నా బిడ్డ బతకాలని ఆయన ఆలోచించడా? ఆయన కూడా నా పిల్లలు బతకాల, నా పిల్లలు బతకాలని చెప్పి ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాడండి. ఎందుకంటే నరకానికి పోతే వాడు దక్కడు దేవునికి, దేవునికి వాడు దూరం అయిపోతున్నాడు. నరకం అంటే మరణం అంటే దూరం అయిపోవడం. ఆ మరణానికి అప్పచెప్పాల్సింది ఎవరో తెలుసా? ఆ నరకానికి అప్పచెప్పాల్సింది ఎవరో తెలుసా? దేవుడే అండి. అంటే బిడ్డలు చావుకు కారణం దేవుడే అవుతున్నాడు అక్కడ. ఎన్ని రోజులు చెప్పినా వినలేదు. ఏం చేయాలా? వాడు మరణం అయిపోతున్నాడు. వాడిని ఇంకా నరకానికి వేసేయాలా? అంటే తలకు ఎవరు పెట్టాలా? ఎవరు పెట్టాలా? తండ్రి పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా? ఏమండి మీకు యూట్యూబ్ ఆన్ చేసి చూపించమంటారా? ఒక తండ్రి తన కొడుక్కి తలకొరువు పెడుతూ తనకలాడిపోతూ పాట పాడుతున్నాడండి. ఆ పాట మీకు కూడా తెలుసు. అదొక సినిమాలో పాట. ఏం పాట తెలుసా? ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే నీళ్లు పోశాను, ఈ చేతితోనే పాలు పోశాను, ఈ చేతితోనే పాడి మొయ్యాలా, ఓరయ్యో నాయ్యో, ఓరయ్యో నాయ్యో. ఏమండి నేనేదో నా క్రైస్తవ పాటలోంచి మీకు చెప్పడం లేదు, ఒక సినిమాలో పాట ఇది. ఏమండి నిజమా? ఉందే లేదా? అంటే ఒక బిడ్డకి ఎవరు తలకొరువు పెడుతున్నారు? తండ్రి పెడుతూ పాడుతున్నారు. ఈ చేత్తోనేరా నీకు నీళ్లు పోసాను, ఈ చేత్తోనేరా నీకు పాలు పోసాను, ఈ చేత్తోనేరా పువ్వు పెట్టాను, ఈ చేత్తోనేరా నీకు అన్నీ చేశాను, ఈ చేత్తోనే పాడి మొయ్యాలరా కొడుకా, నువ్వు నా పాడి మొయ్యాల్సింది పోయి నేను నీ పాడి మొయ్య. దేవుడు కూడా ఇలాగే అండి. దేవుడు కూడా ఇలాగే ఏడుస్తున్నాడు. ఎక్కడ? పరలోకంలో ఏడుస్తున్నాడు. నా బిడ్డను నా చేతులతోనా? నిన్ను కాపాడుకునేదానికే కదా యేసు ప్రభుని పంపించాను. ఆ యేసు వచ్చి మన కోసం చచ్చిపోయినా మనకు బుద్ధి రాల, మన పాపముల కోసం ప్రాణం పెట్టినా మన కళ్ళు తెరుచుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి మనలో ఉంటూ, నాయనా ఇది దారి కాదురా, అది దారి కాదురా, ఇక్కడికి వెళ్ళరా, వాక్యం వినడానికి వెళ్ళురా, షడ్రకు వాక్యం చెప్తున్నాడు వెళ్ళరా. ఎవరే కానీ రారు. ఎంతమంది ఉండారండి మేరీ నగర్లో? వస్తారా? రారు. చెప్తా ఉన్నాడు దేవుడేమో, పొండి పొండి వినండి బాగుపడండి అని చెప్తే, రా మేము పోం. ఏమి సత్యం, నరకానికి పోతే పోతాం, మేము పోం. నిజమేనా? రారు. కాళ్ళు కదలు. రేపు ఆడ కాళ్ళు కాలిపోతాయి. అప్పుడు కదిలిన ప్రయోజనం ఏముంది? మారాలండి. ప్రతి మనిషి మారాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ ఎదురు చూపు చేతకంతనం కాదు, నువ్వు బాగుపడాలని. అర్థమైందే? నువ్వు బాగుపడాలని సైలెంట్గా ఉండాలి. లేకపోతే మనిషిని చంపడం పెద్ద విషయం. ఆ నల్లిని నలిపినట్టు నలిపేస్తాడు ఆయన. ఈ సృష్టినే నల్లిని నలిపినట్టు నలపగలడైన, ఈ సృష్టినే నల్లిని క్షణంలో నలుపుతాం చూసిన వాళ్ళ నలపగలడైన మోషే నువ్వు పక్కకి బా, క్షణంలో లేపేస్తాను వీళ్ళందరిని అన్నాడు. కానీ ఎందుకు ఓపికతో ఉన్నాడు తెలుసా? మారుతారు. మారాలి. మతాన్ని కదా మార్చుకోమనేది నేను, కులాన్ని కదా మార్చుకోమనేది. మనసు మార్చుకోండి, మంచిగా బ్రతకండి, దేవుణ్ణి తెలుసుకోండి. తెలుసుకోలేదా? మొట్టమొదటిగా క్రైస్తవుడు పోతాడు నరకానికి. తీర్పు ఎక్కడి నుంచి ఆరంభమవుతుందిరా బలరాం? దేవుని ఇంట తీర్పు ఆరంభమగు కాలము వచ్చుచున్నదే. మొట్టమొదటిగా ఈయన్నే కొడతాడు.
క్రైస్తవుడు పోతాడు నరకానికి ఫస్ట్. దేవుడు చెప్పినాడు తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంట? దేవుని ఇండ్లు. దేవుని ఇండ్లు అంటే సంఘం. వీళ్ళ దగ్గర నుంచి, సంఘం అంటే మనమే, మన దగ్గర నుంచే తీర్పు ఏమవుతుంది, ఆరంభమవుతుంది. ఏరా ఎందుకు లేవురా నువ్వు? పేరేమో క్రైస్తవుడు, బతికేమో కింకరుడా. ఏం నీ సంగతి? ప్రభువా? ప్రభువా లేదు, గిబ్బువా లేదు. వేయండి ఇసిరుకొట్టు. ఏం చేయలేడు, ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయగలడు? న్యాయాన్ని రాసిన వాడే న్యాయం ఎలా తప్పుతాడు? చట్టాన్ని రాసిన వాడే చట్టం ఎలా తప్పుతాడు? బైబిల్ రాసింది ఎవరు? జీవ గ్రంథం రాసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆయన ఎలా తప్పుతాడు? మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు దేవుడు. కొడుకు తప్పు చేసినా తప్పు తెలుసుకునే దానికి భూమి మీద 70-80 ఏళ్ళ అవకాశం ఇస్తే పోగొట్టుకున్నావు నువ్వు. పంపించేయి. మారాలి, ప్రతి మనిషి మారాల. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడా? ఎందుకు బలహీనుడిగా ఉన్నాడు తెలుసా? నువ్వు బలవంతుడిగా మారాలని. మనం బలవంతులుగా మారాలి, దేవునిలో బలవంతులుగా, వాక్యంలో బలవంతులుగా మారాలని నీకోసం నా కోసం తగ్గిపోయాడండి. కాళ్ళు పట్టుకుంటున్నాడండి ఆయన. వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు. ప్రభువా నువ్వేంటి మా కాళ్ళు కడగడం? మీరు కూడా నా వలగే ఇంకొకరికి కడగాలని. ఇంతటోడు నేనే మీ కాళ్ళు కడుగుతున్నానంటే మీరెంతరా? పరలోకంలో నన్ను అష్టైశ్వర్యాలు కలిగిన వాడిని, తండ్రితో సమానంగా ఉండి నేనే మీ కాళ్ళు కడుగుతున్నానంటే మీరెంత? ఆఫ్రాల్ ఇంకా మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకోవాలా? తగ్గింపు జీవితమే లేదు. విజయప్రసాద్ రెడ్డి గురించి చెప్పిన కదా, క్రైస్తవుడు, తగ్గింపు జీవితం లేదు. వాక్యం నేర్పించిన వాళ్ళని తిడుతున్నాడు, వాక్యం నేర్పించిన వాళ్ళని ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు. ఏమండి, విజయప్రసాద్ రెడ్డి చచ్చిపోతే ఆడిపోతాడు తెలుసా? నరకానికి పోతాడండి. మరి ఎందుకు ఇచ్చినాడు అవకాశం? ఆయుష్ ఇచ్చి మారతాడని. పెద్దలను గౌరవించాలా, పెద్దలను మర్యాద ఇవ్వాలా. ఏమండి, యేసుక్రీస్తు వరే మారాలండి. అంతటోడే తాను తగ్గించుకొని కాళ్ళు కడుగుతున్నాడంటే మనం ఎంతండి? తగ్గించుకోవాలా. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. యేసుక్రీస్తు వారు లాంటి మనసు మనకు వచ్చేయాలి. అప్పుడే దేవుడు మనసులను పరీక్షించి ఎలా ఉన్నాడు? యేసులో ఉన్నాడా, మహేష్లో ఉన్నాడా? మహేష్లో ఉంటే అవుట్, యేసులో ఉంటే ఇన్. లోపలికి రా. ఎలా ఉండవు నువ్వు? సినిమా హీరోలో ఉండవా? రియల్ హీరోలో ఉండవా? రియల్ హీరోలో ఉండవా? రియల్ హీరో యేసు, రియల్ హీరో మహేష్. ఎలా ఉండవరా ప్రదీప్? ఎలా ఉండరు మీరు? రియలా? డూపా? ఒరిజినలా? జాగ్రత్త. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వెళుతున్న మీ పిల్లలకు తోడుగా ఉండండి, క్షేమంగా కాపాడండి. ఆయన మంచి సంగతులు మాకు అందిస్తున్నారు. వారం వారం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎప్పుడు మేము చక్కగా బ్రతకాలనైనా సహాయం చేయండి. మీ పిల్లలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రభావతి అక్కకు ఆరోగ్యం బాగాలేదు, మీ చిత్తం అయితే ముట్టి స్వస్థపరచండి. వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కాపాడండి. అత్తగారిని కాపాడండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. ఇక్కడికి వచ్చిన పేరున బిడ్డలందరినీ కాపాడుతండి, మంచి ఆరోగ్యంతో నింపండి. మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నతంగా నిలబెడుతున్న విధానం కొరకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకొని రొట్టె తీసుకున్నాం.